బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీపీ గేమర్ ఎఫ్ఎం. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకనైతే ఆన్ చేసుకుని అప్పుడే మనం చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే వేరే వాళ్ళకి అయితే రికమెండ్ అవుతుంది. తొందరగా అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు నెక్స్ట్ రాబోతున్న డ్వాన్ వ్యాగర్ ఇయర్ ఈవెంట్లో ఏమేమి రాబోతున్నాయి, ప్లస్ మనకు నెక్స్ట్ మిస్టరీ షాప్లో అండ్ లేదంటే మనకు ఏ డిస్కౌంట్ ఈవెంట్ రాబోతుంది. డిస్కౌంట్ ఈవెంట్ డిసెంబర్లో రాలేదు కదా, దాని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకు నెక్స్ట్ రాబోతున్న ఇంకా కొన్ని అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ముందుగా ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే అప్కమింగ్లో రాబోతున్న టాప్ ఈవెంట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ జనవరి మంత్లో అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కూర్చొని మనకు డౌట్స్ అయితే పడుతున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అయితే 100 డైమండ్స్ టాప్అప్ చేస్తూ వస్తుంది. తర్వాత ఒక బండిల్ పార్ట్స్గా ఉంటుంది. మీరు 100 డైమండ్స్ పెంచుకుంటూ పోతాడు. అన్ని డైమండ్స్ టాప్అప్ చేస్తే మీకైతే ఆ ఫుల్ బండిల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఎప్పటిలాగానే తెచ్చిండు ఈ టాప్ పేమెంట్ కూడా. ఇందులో స్పెషల్ ఒక అమౌంట్ ఇచ్చిండు అంతే. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే బండిల్ ఎట్లయితే చూడడానికి అయితే ఉంది, నార్మల్గానే ఉంది, మరి అంతేం లేదు. యావరేజ్ బండిలు టాప్ ఈవెంట్లో తెచ్చేటివన్నీ యావరేజ్. అప్పట్లో లెజెండరీ తెస్తుంది టాప్ ఈవెంట్. లాస్ట్కి చూసుకుంటే ఇప్పటిలాగా మనకు ఏంజ్లకు బ్యానర్ అండ్ అవతల అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ అప్కమింగ్లో అయితే రాబోతుంది. టాప్ ఈవెంట్ వచ్చేసి ఈ జనవరి మంత్లో అయితే రాబోతుంది. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు వచ్చేసి ఇంక్యుబేటర్ స్కార్స్ కింద అయితే రిటర్న్ రాబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇందులో కుపిట్స్ కార్డ్ కూడా యాడ్ చేసింది ఫ్రెండ్స్. చూసుకొచ్చి అయితే వ్యాలంటైన్స్ డేకి రావచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే కుపిట్స్ కార్డ్ వచ్చేసి పింక్లో ఉంటుంది కదా, అందుకోసమే వ్యాలంటైన్స్ డేకి రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో చూసుకున్నట్టయితే మనకు అన్నీ ఇంక్యుబేటర్ స్కార్స్ అయితే రిటర్న్ వచ్చేసినాయి. ఇందులో మెయిన్గా చూసుకుంటే మనకు సిల్వర్ కలర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే ఉంటుంది. అంటే వైట్ కలర్ ఇట్లా లైట్గా బ్లూ కలర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే మనకు ఫస్ట్ అయితే ఉంటుంది. మెయిన్ ఇంక్యుబేటర్ స్కిన్ అది వచ్చేసి అట్రిబ్యూట్స్ కూడా దానివే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మిగతా గన్ స్కిన్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటాయి. నాకు ఈ ఇంక్యుబేటర్ స్కార్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంక్యుబేటర్ గన్ స్కిన్ అయితే ఇంకా బాగుంటుంది, అదే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ రాబోతున్న ఇక్కడ వ్యాలంటైన్స్ డే ఈవెంట్స్కి రాబోతున్న అమౌంట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3 అమౌంట్స్ ఉన్నాయి. 2 వచ్చేసి రెగ్యులర్గా వచ్చే అమౌంట్సే మనకు ప్రతి ఇయర్ తెస్తాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకోటి ఫస్ట్ అమౌంట్ చూసుకున్నట్టయితే లవ్ మీ నాట్ అనేది ఒక అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ వచ్చేసి మనకి ఈసారి కొత్తగా తెస్తున్నాడు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా. మనకు వచ్చేసి ఇదైతే మనకు ఫెబ్ 14కి రావచ్చు మేబీ. ఈవెంట్ అయితే ప్రతి ఇయర్ వచ్చే ఈవెంటే. వ్యాలంటైన్స్ డేకి అమౌంట్స్ వచ్చేసి మనకు ప్రతి ఇయర్ అయితే తీసుకొచ్చేస్తాడు గేమ్లోకి. ఈ ఇయర్ కూడా అట్లనే ఇస్తాడు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్స్ అయితే రిటర్న్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఈవెంట్స్ వచ్చేసి మనకు ఫెబ్ ఆర్ మార్చ్లో అయితే రావచ్చు. బట్ మనకైతే ఇవైతే గేమ్లోకి అయితే చూడడానికి ఉంది. ఇందులో మ్యాక్సిమం అన్ని రివార్డ్స్ అయితే రిటర్న్ తెచ్చేస్తాడు. మనకు క్రోనో రివార్డ్స్ ఎట్లా రిటర్న్ తెస్తాడని నేనైతే చెప్పిన ఫ్రెండ్స్, అవి అయితే వస్తాయి. బట్ దాని లెక్కనే ఇవి కూడా అన్నీ రిటర్న్ తెస్తాడు. ఇక్కడ మనకు చూసుకుంటే వన్ పంచ్ మ్యాన్ ఇంకో కొత్త ఎపిసోడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. మేబీ ఆ సీజన్ గురించి అయితే తెస్తుండొచ్చు మళ్ళీ రీకొలాబ్ అయ్యి. నేనైతే అవి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మంచి ఈవెంట్స్ మంచి బండిల్స్ అయితే ఉంటాయి. తీయాలనుకున్న వాళ్ళు తీయచ్చు, మీ ఇష్టం. ఇది వచ్చేసి ఫెబ్ ఆర్ మార్చ్ మంత్లో అయితే రావచ్చు మేబీ. కన్ఫర్మ్ అయితే డేట్ తెలియదు, బట్ డెఫినెట్లీ అయితే గేమ్లోకి అయితే చూడడానికి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ అమౌంట్ కూడా తెచ్చిండు. మనం చూసుకుంటే 2 అమౌంట్స్ ఉన్నాయి, 3 బండిల్స్ అయితే మనకు రిటర్న్ వస్తాయి. ఇవైతే మెయిన్ బండిల్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ గుండు బండిల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూసుకుంటే పారాషూట్, ఇంకా మనకు ఒక లూట్ బాక్స్ కూడా ఉంటుంది, ఒక బ్యాక్ ప్యాక్ ఉంటుంది, చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మనకు చూసుకోవచ్చు మంచి ఐటమ్స్ మంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్లో. మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే
రోజుతో సెల్యూట్ చేసే ఎమౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఆగస్ట్ 15కి అయితే అది ఇస్తాడు అనుకున్నాం, బట్ మన గేమ్లోకి అయితే అది వెళ్ళాడు. ఇదైతే మేబీ వింటర్ల్యాండ్ ఈవెంట్ స్పెషల్గా ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్రీన్ తీసుకోవచ్చు. వేరే సర్వర్లో అయితే ఇదైతే ఫ్రీగా ఇచ్చాడు, బట్ మన సర్వర్కి ఇంకా తీసుకురాలేదు. మేబీ ఈ వింటర్ల్యాండ్ ఈవెంట్స్లో అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఫ్రీగా ఇస్తే మాత్రం బాగానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి నెక్స్ట్ కొత్త ర్యాంక్ సీజన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు January 1st వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ M249 స్కిన్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నాడు. అందులో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు M249 స్కిన్ అయితే మనకు డైమండ్ 1లోకి వెళ్ళగానే ఇచ్చేస్తాడు. తర్వాత ఆల్రెడీ మనకు తెలిసిన రివార్డ్స్ అన్నీ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక హీరోకి వెళ్తే టీ-షర్ట్ వచ్చేసి ఇచ్చేస్తున్నాడు. తర్వాత ఎమౌంట్ ఇస్తాడు కదా 60 డేస్కి. ఇది Jan 1st అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే మనకైతే Jan 1st 2 PM వరకు అయితే వచ్చేసింది. అప్పటిలోపు మీరు ఇంకా 3 days ఉంది కాబట్టి ర్యాంక్ ఇంకా ఎవరైనా పుష్ చేయాలనుకుంటే పుష్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా హీరో గ్రాండ్ మాస్టర్ పుష్ చేయాలనుకున్నాను, గ్రాండ్ మాస్టర్ పుష్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు డిసెంబర్ మంత్లో అయితే ఏ డిస్కౌంట్ ఈవెంట్ అయితే రాలేదు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు మిస్టరీ షాప్ ఆర్ లక్కీ వీల్ ఈవెంట్ అయితే మనకు గేమ్లో చూసుకోవచ్చు. మేబీ మిస్టరీ షాప్ వస్తే ఇవే రివార్డ్స్ వస్తాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. మిస్టరీ షాప్ వస్తే డెఫినెట్లీ ఇవే రివార్డ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి రివార్డ్స్ అయితే ఇందులో అయితే యాడ్ చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యూనివర్సల్ టోకన్స్ కూడా యాడ్ చేసాడు. ఇక్కడ ఒక 1 diamondకి వస్తున్నాయి యూనివర్సల్ టోకన్స్. ఇక్కడ చూసుకోవచ్చు మంచి ఐటమ్స్ అయితే బండిల్స్. చూసుకుంటే లక్కీ వీల్లో చూసుకున్నా కానీ మనకు మంచి ఐటమ్సే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. లక్కీ వీల్ ఈవెంట్లో కూడా మనకు మంచి ఐటమ్సే తెచ్చిండు. బండిల్స్ కానీ ఇంకా అన్నీ మంచి ఐటమ్సే తీసుకొచ్చేసిండు. ఇక్కడ చూసుకుంటే మనకు బండిల్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్, రెడ్ అండ్ బ్లాక్. ఇంకా మంచి ఫీమేల్ బండిల్ సేమ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఎమోట్స్ ఇంకా మంచి ఐటమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. స్కై వింగ్ స్కిన్ కూడా ఇచ్చేసి ఇక్కడ మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి Januaryలో రావచ్చు. ఇదైతే January 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే డెఫినెట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే January ర్యాంక్ ఇయర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదే మనకు లాస్ట్ ఇయర్ రివార్డ్స్ ఇచ్చింది. 12 times హీరో BR and CSలో కలిపి హీరో వేసుకుంటే వచ్చేసి ఫ్రీగా 6 times గ్రాండ్ మాస్టర్ 6 times హీరో పూజ చేస్తే మనకైతే ఇదైతే వస్తుంది. ఇట్లా వేసుకుంటే 4 times పూజ చేస్తే మనకు ఒక పారాషూట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పారాషూట్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక ఎమౌంట్ కూడా ఫన్, చాలా ఫన్. ఈ ఎమౌంట్ వచ్చేసి కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకు గన్ స్కిన్ కూడా బాగానే ఉంది. 12 times పూజ చేస్తే 6 times అయితే మీరు 6 times హీరోకి అయితే పూజ చేయాలి. అంటే బీఆర్లో 6 times పూజ చేస్తే మీకైతే ఈ రివార్డ్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అయితే నాకు మంచిగా నచ్చింది. మనకు లాస్ట్ ఇయర్ కూడా తెచ్చింది కదా. ఈరోజు అయితే వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.